I wish all the left-handers a very, very happy International Left-Handers Day. This is Mallikarjun Rao on behalf of National Handwriting Academy and on behalf of Impact Organization. We are doing this program with a proud feeling for all the left-handers over there, for all the left-handers in the world. I wish a very, very happy Left-Handers Day once again. చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి లెఫ్ట్ హ్యాండర్స్ గురించి. ఏం చేయాలి, లెఫ్ట్ హ్యాండర్స్ అసలు మంచి స్కిల్స్ ని కలిగి ఉంటారా లేకపోతే ఎక్స్ట్రా స్కిల్స్ ని కలిగి ఉంటారా, లెఫ్ట్ హ్యాండర్స్ ని లెఫ్ట్ హ్యాండర్స్ లాగే ఉంచొచ్చా లేకపోతే రైట్ హ్యాండ్ కి మార్చొచ్చా, ఇలాంటివి చాలా డౌట్స్ ఉంటాయి. I'll talk to you for some time and Bharat will assist me in two things. One is asking or taking questions from you, and two is we are launching a book now. So it's a little delayed. Sorry from my side. There was a technical issue. So I am going to release a book on left-handers for the first time in the country. And I'll talk to you for some time regarding left-handers. Before anything, may I know who is left-hander over there? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో left-handers ఎవరో ఒకసారి చేయొద్దండి. ఓకే, నాకు ఒకళ్ళు కనిపించారు, ఇద్దరు కనిపించారు. లెఫ్ట్ హ్యాండర్స్ లేకపోతే మీ రిలేటివ్స్ లో ఉన్న చాలా మంది. మీకు జూమ్ అవసరం లేదు, యాక్చువల్లీ మీరు వీడియో ఆఫ్ లో ఉన్నారు. యూ కెన్ పుట్ యువర్ వీడియో ఆన్ అండ్ రైజ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ కెన్ కమ్ టు నో హూ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్, హూ ఈజ్ రైట్ హ్యాండర్. Okay, majority of your right handers, I believe. Though video is off, you can show me with the reaction. Okay, good. At least 10-15 people అయితే ఇక్కడ ఉన్నారు. That's fantastic. ఇంపాక్ట్ మంచి మీద లెఫ్ట్ హ్యాండర్స్ ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో చాలా తక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. మీరు ఒక స్కూల్లో ఒక క్లాస్ లో చూసినా లేకపోతే ఇంకో చోట ఎక్కడన్నా చూసినా, ఒక గ్రూప్ లో చూస్తే వెరీ రేర్లీ యూ విల్ ఫైండ్ లెఫ్ట్ హ్యాండర్స్. యాక్చువల్లీ అకార్డింగ్ టు ద గ్లోబల్ స్టాటిస్టిక్స్ 8-10% లెఫ్ట్ హ్యాండర్స్ ఉండాలి. ఎక్కడైనా 8% కంటే చాలా తక్కువ ఉంటే మేబీ దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్. సంథింగ్ రాంగ్ అంటే ఏంటో నేను ఒక విచిత్రమైన విషయం మీకు చెప్తాను. రీసెంట్లీ ఇన్ సౌత్ ఇండియా దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ విత్ ద హ్యాండెడ్నెస్. చేతి వాటం అంటాం మనం తెలుగులో, ఇంగ్లీష్ లో హ్యాండెడ్నెస్ అంటారు. ఈ హ్యాండెడ్నెస్ తో చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. మెయిన్ ఇష్యూ ఎక్కడ జరుగుతుందంటే పేరెంట్స్ అవగాహన రాహిత్యంతో, గ్రాండ్ పేరెంట్స్ ఇంకా చెప్పాలంటే అవగాహన రాహిత్యంతో ఎడం చేత్తో రాయడం మంచిది కాదు. మా వంశంలో ఎవరు ఎడం చేత్తో రాసేవాళ్ళు లేరు. వీళ్ళ మదర్ రైట్ హ్యాండర్, వీళ్ళ ఫాదర్ రైట్ హ్యాండర్, మదర్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ రైట్ హ్యాండర్, ఫాదర్ వాళ్ళ రిలేటివ్స్ ఎల్డర్స్ యాన్సిస్టర్స్ అందరూ రైట్ హ్యాండర్స్. ఎందుకు ఈ చిన్నోడు బుడ్డోడు, ఈ చిన్న పాప లెఫ్ట్ హ్యాండర్ అయింది అని చాలా కంగారు పడిపోయి, ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ తో రాయడం మొదలు పెడితే, వస్తువులు తీసుకోవడం మొదలు పెడితే వాళ్ళు చాలా కంగారు పడిపోయి ఫోర్స్ఫుల్ గా వాళ్ళని మార్చేయడం జరుగుతూ ఉంది. అందువల్ల మీకు 8% కంటే తక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ చాలా చోట్ల కనపడుతూ ఉంటారు. అండ్ దట్ ఈస్ హైలీ డేంజరస్. ఐ కెన్ సే డేంజరస్, ఇట్స్ నాట్ రాంగ్. కొంతమంది ఇది తప్పు, ఇది మిస్టేక్ అంటారు. నేనైతే కొంచెం పెద్ద పదమే వాడేస్తున్నాను, ఇట్స్ డేంజరస్ అని. సో అకార్డింగ్ టు ద రీసెర్చ్, పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ సిట్టింగ్ ఓవర్ దేర్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అకార్డింగ్ టు ద రీసెర్చ్ మనకి ఏం తెలిసిందంటే, ఎవరైతే ఎడమ చేతి వాటం నుంచి కుడి చేతి వాటానికి మారుస్తారో, ఇంకో చిన్న ఇష్యూ కూడా ఉందండి ఇక్కడ. కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ చాలా టాలెంటెడ్ ఉంటాయంట సార్, నేను విన్నాను. రైట్ హ్యాండ్ ఉండే వాళ్ళని కూడా లెఫ్ట్ హ్యాండర్స్ మార్చడం కూడా జరుగుతూ ఉంటుందండి. చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటుంది ఇది. సో ఇటు నుంచి అటు కానీ, అటు నుంచి ఇటు కానీ హ్యాండెడ్నెస్ మార్చడం వల్ల వాళ్ళకి నత్తి వస్తుంది. చిన్నపిల్లల్లో ఎవరికైనా నత్తి మీకు కనపడితే మీరు గమనించవచ్చు. వన్ ఆఫ్ ద రీజన్స్ కుడ్ బి దిస్. ఆ హ్యాండెడ్నెస్ ని ఇటు లేకపోతే ఇటు, కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకి, ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకి మార్చి ఉండవచ్చు. అండ్ అనదర్ ప్రాబ్లం with the change of handedness is sometimes we have observed that inferiority complex is also found in the people, those who are forcibly changed from right to left and left to right. ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి కాబట్టి వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉంటారు, అంటే ఆత్మీయంత భావంతో ఉంటారు. కాబట్టి హ్యాండెడ్నెస్ ని మార్చకండి దయచేసి. నా సిన్సియర్ అపీల్ on this auspicious day of left-handers day, I strongly recommend all of you to maintain the handedness.
ఎస్పెషలీ పేరెంట్స్, అంటే పిల్లలకైతే ఆ వయసులో తెలియదు కాబట్టి, 3 ఏళ్లప్పుడు 4 ఏళ్లప్పుడు 2.5 years అప్పుడు తెలియదు కాబట్టి, మై అపీల్ టు ద పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ సిట్టింగ్ ఓవర్ దేర్, ప్లీజ్ డు నాట్ చేంజ్ ద హ్యాండెడ్నెస్. చేతి వాటాన్ని మార్చకండి. చేతి వాటాన్ని మార్చినందువల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి, ఎందుకు మార్చకూడదో కూడా చెప్తానండి నేను. ఎడమ చేతి వాటం ఉండే వాళ్ళు 8 నుంచి 10% వరకు ఉన్నప్పటికీ ప్రపంచంలో చాలా చాలా మంది గొప్పవాళ్ళు ఎడమ చేతి వాటం వాళ్ళు ఉన్నారండి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లెఫ్ట్ హ్యాండెడ్. అమెరికాని పరిపాలించిన చాలా మంది ప్రెసిడెంట్స్ లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండెడ్స్. ఇప్పుడు 45th ప్రెసిడెంట్ ఇప్పుడు మనకుండే ట్రంప్. ఇప్పటికి దాదాపుగా 8-9 మెంబర్స్ లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ ఉన్నారు. అండ్ చార్లీ చాప్లిన్ వాజ్ లెఫ్ట్ హ్యాండెడ్, సచిన్ టెండూల్కర్ ఇస్ లెఫ్ట్ హ్యాండెడ్, అమితాబ్ బచ్చన్ ఇస్ లెఫ్ట్ హ్యాండెడ్. చాలా చాలా హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ళ లేకపోతే రైట్ హ్యాండెడ్ వాళ్ళ అనే దాన్ని డిసైడ్ చేసుకుని, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళ సక్సెస్ అంత వస్తుంది అని చెప్పడం ఎక్కడ ఇంతవరకు డాక్యుమెంటెడ్ ప్రూఫ్ లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్కిల్స్ వాట్ యు హ్యావ్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎగ్జిక్యూషన్, హౌ డు యూ డూ ఇట్ అనే దాని మీదే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ హ్యాండెడ్నెస్ మీద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిపెండ్ అయి ఉండదు. చిన్న పిల్లలు 18 నెలలు వచ్చినప్పుడు, అంటే 1.5 year వచ్చినప్పుడు, 2 years వచ్చినప్పుడు చేత్తో ఏదో తీసుకోవడం, విసిరేయడం, లేకపోతే ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కుడి చేత్తో ఇస్తున్నారా ఎడం చేత్తో ఇస్తున్నారా గమనించి అప్పుడు మనం వీళ్ళకి ఏ చేతి వాటం వచ్చింది అని గమనిస్తూ ఉంటాం. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ హ్యాండెడ్నెస్ డిసైడ్ అయిపోతుంది. It's already decided, not now. It's actually when the child, maybe boy or girl, is in the womb itself, it's decided. తల్లి గర్భంలోనే డిసైడ్ అవుతుంది కాబట్టి మనం దాన్ని మార్చకూడదు. ఎవరైనా పొరపాటున ఫోర్స్ఫుల్ గా హ్యాండెడ్నెస్ మారిస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ టేకింగ్ ద గాడ్స్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ అని మీరు భావించాలి. దయచేసి అలాంటి పనులు చేయకండి. హ్యాండెడ్నెస్ ని అలాగే ఉంచాలి. కుడి చేతి వాటం అయితే కుడి చేతి వాటం, ఎడం చేతి వాటం అయితే ఎడం చేతి వాటం, ఇలా ఉంచాలి. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ ద లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్, మీరు స్టేషనరీ షాప్ లో చూస్తే ఒక షార్ప్నర్ దొరుకుతుంది. ఆ షార్ప్నర్లన్నీ కూడా కుడి చేతి వాటం వాళ్ళ కోసం తయారు చేస్తారు. ఒక సిజర్స్ దొరుకుతుంది. ఆ సిజర్స్ అన్ని కూడా కుడి చేతి వాటం ఉండే వాళ్ళ కోసం తయారు చేస్తారు. సపోజ్ ఎవరైనా ఎడం చేతి వాటం ఉండే వాళ్ళు ఉన్నారనుకోండి, చిన్నప్పటి నుంచి 20-30 సంవత్సరాలు ఎడం చేతినే వాడుతున్నారు, అన్ని పనులకి లెఫ్ట్ హ్యాండే వాడుతున్నారు. బట్ స్టిల్ ఆ షార్ప్నర్ వచ్చేటప్పటికి వాళ్ళు కుడి చేతితోనే షార్ప్ చేయాల్సి వస్తుంది. సిజర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు కుడి చేతితోనే సిజర్స్ తో కట్ చేయాల్సి వస్తుంది. సో బికాస్ దే ఆర్ డిజైన్డ్ ఫర్ ద రైట్ హ్యాండెడ్ పీపుల్. తక్కువ మంది లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ ప్రత్యేకంగా షార్ప్నరో లేకపోతే ఒక సిజర్స్ తయారు చేయడం కుదరదు. కాబట్టి జనరలీ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ లైక్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఓన్లీ ఫర్ ద రైట్ హ్యాండర్స్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మౌజ్ లో అయితే మీకు ఆప్షన్స్ ఉంటాయి. కీబోర్డ్ లో పెద్దగా ఆప్షన్స్ ఉండవు. చూడండి, కీబోర్డ్ లో మీరు నెంబర్ కీప్యాడ్ అంతా రైట్ సైడ్ లో ఉంటుంది. సో లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ అయినా సరే రైట్ సైడ్ కి వచ్చి నెంబర్ కీప్యాడ్ వాడాలంటే రైట్ సైడ్ కి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ తోనే ఆపరేట్ చేయాలి, లేకపోతే రైట్ హ్యాండ్ తోనే ఆపరేట్ చేయాలి నెంబర్ కీప్యాడ్ వచ్చేటప్పటికి, సో న్యూమరిక్ ప్యాడ్ వచ్చేటప్పటికి. సో దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ లైక్ ఇన్ ద వరల్డ్, డెవలప్డ్ నేషన్స్ లో, అమెరికాలో, యూకేలో, ఆస్ట్రేలియాలో, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, దేర్ ఆర్ స్పెషల్ పెన్సిల్స్, స్పెషల్ స్కేల్స్. అంటే రూలర్ ఉంటుంది చూసారా, స్కేల్ మన వైపు, మనకైతే ఒకవైపు రైట్ సైడ్ ఇంచెస్, మళ్ళీ ఇటువైపు తిప్పితే సెంటీమీటర్స్ ఉంటాయి. సో వీళ్ళకి రివర్స్ లో ప్రింట్ చేస్తారనమాట. లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ కోసం సపరేట్ గా క్లాక్స్ ఉన్నాయి, సపరేట్ గా షార్ప్నర్స్ ఉన్నాయి, సపరేట్ గా సిజర్స్ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ సమ్ వెబ్సైట్స్, లైక్ మీరు Amazon.com లోకి వెళ్తే కూడా మీకు కొన్ని కనపడతాయి. నాట్ Amazon.in. Amazon.in మనం వాడతాం, ఇండియాలో వాడతాం. Amazon.com ఈజ్ ఇన్ US. Amazon.com లోకి వెళ్ళి మీరు చూస్తే ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ లో మీరు చూడొచ్చు. అలాగే lefthanded.co.uk అనే వెబ్సైట్ లో కూడా మీరు చూడొచ్చు. లెఫ్ట్ హ్యాండెడ్ ప్రొడక్ట్స్ అని మీరు టైప్ చేస్తే కూడా గూగుల్లో కొన్ని వెబ్సైట్స్, ఇంటర్నేషనల్ వెబ్సైట్స్, ఆఫ్ కోర్స్ మీరు ఇండియాలో తెప్పించుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడిప్పుడే రీసెంట్ గా మేము కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చి, లేకపోతే కొంతమంది అసోసియేట్స్ లెఫ్ట్ హ్యాండర్స్ కోసం చేసిన సపరేట్ ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చి మార్కెట్ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ తక్కువే, కానీ వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ వాళ్ళు తక్కువేం కాదు. అందుకే చెప్తాం మేము, ఇట్ ఈస్ యువర్ రైట్ టు బి లెఫ్ట్ హ్యాండెడ్. అది మీ హక్కు. ఎడం చేతి వాటం అనేది మీ హక్కు. అఫ్ కోర్స్ నేను కుడి చేతి వాటం వాడిని, నేను ఒక హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ కాబట్టి నేనేమి లెఫ్ట్ హ్యాండర్ని కాదు. బట్ నేను ఒక పర్టికులర్ స్కిల్ ని డెవలప్ చేశాను.
అదేంటంటే ఈ లెఫ్ట్ హ్యాండర్స్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగి నేనేమైనా లెఫ్ట్ హ్యాండ్ తో రాయగలనా అని ట్రై చేశాను. రావట్లేదు, కుదరలేదు. ఒక 0 వేస్తే అది కాస్త పొటాటో లాగా తయారైంది. ఒక వర్టికల్ లైన్ రాస్తే అది అష్టవంకరలు తిరిగి ఇలా ఇలా వెళ్ళిపోయింది. ఇలా కాదని ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఎలాగ నేను రెండో చేతిని వాడచ్చు అని అడిగితే, మెల్లమెల్లగా మీరు ఏం చేస్తారంటే ఈ రెండో చేతిని, అంటే నేను రైట్ హ్యాండర్ని, ఈ లెఫ్ట్ హ్యాండ్ ని మీరు గడి వేయడానికి, గడి తీయడానికి, లేదంటే తాళం వేయడానికి, తాళం తీయడానికి, వాటర్ బాటిల్ లిడ్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ట్రై చేయండి మెల్లమెల్లగా. అప్పుడు మీ మైండ్ కొంచెం అలవాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడే సైన్స్ టీచర్ చెప్తారు, రైట్ బ్రెయిన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ, లెఫ్ట్ బ్రెయిన్ టేక్స్ కేర్ ఆఫ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ. మనం ఏం చేస్తాం, తాళం వేస్తాం. తాళం వేసినప్పుడు ఒక చేయి నాకు అలవాటు, నాకు కుడి చేయి అలవాటు అనుకోండి. తాళం వేసినప్పుడు నేనేం చేస్తానంటే ఐ టర్న్ ఇట్ టు లెఫ్ట్ సైడ్. తాళం తీయాలంటే ఐ టర్న్ ఇట్ టు రైట్ సైడ్. అదే సడన్ గా వేరే చేత్తో, కొన్నిసార్లు ఏమవుతుందంటే మన చేతిలో ఏదో వస్తువులు ఉండడం వల్ల, లేకపోతే ఈ చేయి కొంచెం ఏదో దెబ్బ తగిలి ఉండడం వల్ల రెండో చేయి వాడడానికి ట్రై చేస్తాం. అప్పుడు తాళం వేయడానికి లెఫ్ట్ సైడ్ తిప్పాలి కదా, మనం లెఫ్ట్ హ్యాండ్ వాడుతున్నాం, అంటే రెండో హ్యాండ్ వాడుతున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే ఓహో రెండో చేయి వాడుతున్నాం కదని మనం కుడి వైపుకి తిప్పేస్తాం, అంటే ఉల్టా తిప్పేస్తాం అనమాట, విచ్ ఈస్ రాంగ్. సో యూ బెటర్ ట్రై టు స్లోలీ యూజ్ యువర్ సెకండ్ హ్యాండ్. సి ఐఎమ్ ఆస్కింగ్ యూ టు యూజ్ సెకండ్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ అంటే వేరే ఉద్దేశం కాదండి, అదేదో వాడేసిన వస్తువులు ఏదో వాటికి కూడా సెకండ్ హ్యాండ్ అని ఒక మీనింగ్ ఉంది, అలా కాదు. నేను చెప్పే సెకండ్ హ్యాండ్ ఏంటంటే రెగ్యులర్ గా యూజ్ చేసే హ్యాండ్ కాకుండా, దీన్ని డామినెంట్ హ్యాండ్ అంటారు. కరెక్ట్ గా టెక్నికల్ గా చెప్పాలంటే మనం ఎప్పుడు వాడే హ్యాండ్ ని డామినెంట్ హ్యాండ్ అంటారు అనమాట. ఈ డామినెంట్ హ్యాండ్ కాకుండా అదర్ హ్యాండ్, సెకండ్ అనమాట. దాన్ని చిన్న చిన్నగా ఒక చిన్న కవర్, ఒక ఏదో బజార్కి వెళ్ళారు, షాప్ లో నుంచి ఏదో వస్తువులు తీసుకొస్తుంది, దాన్ని మోయడానికో, బస్సులో వెళ్తున్నారు ఇలా రాడ్ పట్టుకోవడానికో, ఏదో చిన్న చిన్న వస్తువులకి, చిన్న చిన్న పనులకి, డైలీ రొటీన్ లో ఉండే పనులకి ఆ రెండో చేతిని వాడడం మొదలు పెట్టండి. నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. అలా చేసి చేసి మెల్లగా కొన్ని బేసిక్ స్ట్రోక్స్ గీయడం మొదలు పెట్టాను. అది కూడా ఓల్డ్ న్యూస్ పేపర్ మీద బాల్ పాయింట్ పెన్ తీసుకొని రాస్తే కొంచెం మంచిది. మనం ఎంత స్థితివంతులమైనా ఆస్తివంతులమైనా సరే వైట్ పేపర్ మీద రాస్తుంటే అరే పాడైపోతుంది, వేస్ట్ అయిపోతుంది, ఎక్కడో తగులుతుంది మనకి. మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ జనరలీ విల్ హ్యావ్ దట్ యాటిట్యూడ్ అనమాట. అందుకని పాత న్యూస్ పేపర్ తీసుకుని బాల్ పాయింట్ పెన్ తో బేసిక్ స్ట్రోక్స్ లైక్ సర్కిల్, స్లాష్, బ్యాక్ స్లాష్, హారిజాంటల్ లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి, ఒక స్లాష్ పై నుంచి కిందకి, కింద నుంచి పైకి, ఒక 0 లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి. ట్రై టు డూ ఇట్ ఇన్ బోత్ ద డైరెక్షన్స్. అలా మెల్లగా చేసిన తర్వాత అప్పుడు మీరు ఆ సెకండ్ హ్యాండ్ తో మెల్లగా ఏబిసిడిలో, ఐఈలో మెల్లగా రాయడం మొదలు పెట్టండి. మీరు కూడా యూ విల్ బికమ్ పర్ఫెక్ట్, నేను చెప్తున్నాను ఇప్పుడే. బట్ ట్రై టు రిమెంబర్, ఇది 16-17 years లోపు ఉండే పిల్లలు చేయకూడదు, వెరీ యంగ్ చిల్డ్రన్ చేయకూడదు ఇది. సో మైండ్ లో న్యూరాన్స్ అన్ని డెవలప్. ఇప్పుడు మీకు ఓటు హక్కు ఇస్తారు చూసారా, ఆ ఓటు హక్కు ఏ వయసు నుంచి వస్తుందో అప్రాక్సిమేట్లీ ఆ వయసులో మీరు సెకండ్ హ్యాండ్ ని కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే మన మెదడులో పరిపక్వత, న్యూరాన్స్ అన్ని టోటల్ గా ఎమర్జ్ అయిపోయి, టోటల్ గా డెవలప్ అయిపోయిన తర్వాత అప్పుడు యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్ అనమాట, నాట్ ఇమ్మీడియట్లీ. సో దట్స్ ద రీజన్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు యూజ్ దిస్ సెకండ్ హ్యాండ్ ఆఫ్టర్ అ పర్టికులర్ ఏజ్, 17-18 years వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయండి. అప్పుడు ఏమవుతారంటే యూ కెన్ ఆల్సో మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ, చాలా మంది బుక్స్, పెన్స్ తీసుకుని రెడీగా ఉన్నారు, ఇక్కడ రాసుకుంటున్నారు. ఈ పదం నేను చెప్తాను, చాలా చాలా మంచి పదం ఇది. యూ కెన్ ఆల్సో డూ దిస్ ఆన్ దిస్ గ్రేట్ డే కాల్డ్ ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. ఈ పదం పేరు ambidextrous, AMBIDEXTROUS. అంబి అంటే టూ అనే అర్థం. ambidextrous అంటే ఏంటంటే a person who can use both the hands with equal ease. డామినెంట్ హ్యాండ్ తో ఎంత కంఫర్టబుల్ గా మీరు పనులు చేయగలుగుతారో, రెండో హ్యాండ్ తో కూడా అంత కంఫర్టబుల్ గా మీరు పనులు చేయగలిగే స్థాయికి మీరు వచ్చిన రోజున నేను చెప్తున్నాను, యూ విల్ బికమ్ ఎ సూపర్ పవర్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీల్డ్ యు ఆర్ ఇన్. అండ్ దీంట్లో లెఫ్ట్ హ్యాండర్స్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే లెఫ్ట్ హ్యాండర్ కి ఆ రెండో హ్యాండ్ తో, అంటే రైట్ హ్యాండ్ తో పనులు మొదలు పెట్టి చేయడం చాలా ఈజీ. రైట్ హ్యాండర్ కి ఆ రెండో హ్యాండ్ ని మొదలు పెట్టి చేయడం కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట, కొద్దిగా ఎక్కువ కష్టం అనమాట. సో ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు. సో లెఫ్ట్ హ్యాండర్స్ కి జిందాబాద్, లెఫ్ట్ హ్యాండర్స్
సూపర్. ఈ రోజు లెఫ్ట్ హ్యాండర్సే రాజులు అంతే. మనం ఏదైనా గుడికో మసీదుకో చర్చ్కో వెళ్తే అక్కడ ఆ విగ్రహం అదే అదే ఇక కింగ్ అంతే. ఇంక అక్కడ టాప్ మోస్ట్. ఇంకా మిగతా వాళ్ళు ఎంత రిచ్ పీపుల్ అయినా ఎవరైనా ఆ విగ్రహం కంటే కిందే, తక్కువే. ఒక మ్యారేజ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎవరు ఉంటారు? ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుంటారు, వాళ్ళే టాప్. ఇంక అంతే. ఆ ఫంక్షన్ హాల్లో ఎంత రిచ్ పీపుల్ అయినా లేకపోతే ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ అయినా కూడా తక్కువే అక్కడ వాళ్ళిద్దరి కంటే. సో అట్లాగా ఈ రోజు లెఫ్ట్ హ్యాండర్స్ టాప్. సో టుడే ఈజ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ కి మనం అందరం ఒకసారి సాల్యూట్ చేద్దాం. టీచర్స్ ఇక్కడ ఎవరైనా ఉంటే, పేరెంట్స్ ఎవరైనా ఉంటే, లెఫ్ట్ హ్యాండర్స్ యొక్క పేరెంట్స్ ఎవరైనా ఉంటే, ఇంకా టైం చాలా ఉంది. ఈ రోజు రాత్రి 9-10 వరకు ఆ లెఫ్ట్ హ్యాండర్స్ ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఏం పర్లేదురా, నువ్వు కూడా సూపర్, లైఫ్ లో చాలా గొప్పగా అయిపోతావని ఎంకరేజ్ చేయండి. చిన్న చిన్న గిఫ్ట్లు కొనివ్వండి. నాకు తెలుసు ఇది పాండమిక్ టైం, అన్ని షాపులు లేవు. వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరితే మీరేం తీసివ్వకండి. మీ మనసులో ఏది ఉందో వాళ్ళకి ఎలాంటివి ఇష్టమో అలాంటివి కొనిచ్చి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎవ్రీ లెఫ్ట్ హ్యాండర్స్ డే ప్లీజ్ ట్రై టు డూ దిస్. స్కూల్స్ లేవు కాబట్టి ఇప్పుడు నేను స్కూల్స్ లో ఎవరికి చెప్పలేదు, కానీ జనరల్ ఎవ్రీ ఇయర్ మేము అది చేస్తూ ఉంటాం. దాదాపుగా 500-600 స్కూల్స్ నేను మోటివేట్ చేసి ఆ స్కూల్లో ఉండే లెఫ్ట్ హ్యాండర్స్ అందరినీ సపరేట్ చేసి ఆ లెఫ్ట్ హ్యాండర్స్ కి ఏదైనా చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టి, లేకపోతే ఊరికి ఇచ్చేస్తే అదేదో వాళ్ళకి ఎందుకు వచ్చిందో కూడా తెలియదు, చిన్న కాంపిటీషన్స్ కండక్ట్ చేసి, ఎలాగంటే కొన్నిసార్లు అవే ఉంటాయి కదా టీవీలో కొన్ని కాంపిటీషన్స్ వచ్చేవి. ఒక రెడ్ కలర్ ఒక బ్లూ కలర్ చూపిస్తారు. ఇది ఫస్ట్ ది రెడ్ కలర్, రెండో కలర్ పేరేంటో మీరు టైప్ చేయండి, యూ విల్ బికమ్ ద విన్నర్ అని. అంటే ఊరికే అనమాట, అట్లా. సో అట్లా చిన్న కాంపిటీషన్స్ ఏదైనా కండక్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రైజ్లు ఏదైనా ఇవ్వండి, బాగుంటుంది. అలాగే లెఫ్ట్ హ్యాండర్స్ డే కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 మంది పిల్లలు ఏదైనా ట్యూషన్కి వచ్చారు, లేకపోతే ఒక స్కూల్లో ఒక క్లాస్ లో ఉన్నారు అనుకుందాం. అక్కడ 2-3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ లెఫ్ట్ హ్యాండర్స్ అందరినీ ఒక చోట పెట్టండి. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఒక లెఫ్ట్ హ్యాండర్, అక్కడ ఒక లెఫ్ట్ హ్యాండర్, అక్కడ ఒక లెఫ్ట్ హ్యాండర్ కూర్చుంటే వీళ్ళ ఎడం చెయ్యి ఆ పక్క నుండి కుడి చేతి వాళ్ళకి తగులుతుంది, లేకపోతే వాళ్ళ కుడి చెయ్యి వీళ్ళ ఎడం చేతి వైపుకి తగిలి ఆ చిన్న బెంచ్లో 2-3 కూర్చునే బెంచ్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ట్రై టు కీప్ ఆల్ ద లెఫ్ట్ హ్యాండర్స్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్. నేను యాజ్ ఎ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఐ టెల్ యూ, ఈ చేతిని ఎప్పుడు కుడి చేతి వైపుకి బెండ్ చేయాలి రాసేటప్పుడు. ఒక హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ గా నేను అది అబ్జర్వ్ చేశాను. ట్రై టు కీప్ యువర్ హ్యాండ్ స్లాంటెడ్ టువర్డ్స్ రైట్ సైడ్ ఇఫ్ యు ఆర్ లెఫ్ట్ హ్యాండెడ్. రైట్ హ్యాండర్ అయితే లెఫ్ట్ సైడ్ కి బెండ్ చేస్తారు. ప్రపంచంలో చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్ రాసేటప్పుడు కామన్ మిస్టేక్ ఒకటి చేస్తారండి. ఈ లెఫ్ట్ హ్యాండర్స్ గమనించండి, వాళ్ళ అన్నయ్యలు అక్కయ్యలు పేరెంట్స్ టీచర్స్ కూడా గమనించండి. వాళ్ళు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే రిస్ట్ దగ్గర ట్విస్ట్ చేస్తారు. ఇలాగ మోస్ట్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండర్స్ ట్విస్ట్ ఎట్ ద రిస్ట్ విచ్ ఇస్ రాంగ్. ఇది చాలా తప్పు. ఈ మణికట్టు దగ్గర ఇలా బెండ్ చేసి రాసేయకూడదు. మణికట్టు దగ్గర బెండ్ చేసి రాసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పెన్ను అక్షరానికి పైన కనబడుతుంది. సింపుల్ టెక్నిక్. మీ చెయ్యి ఎప్పుడు లెటర్ కి కింద ఉండాలి. చూసారా, ఇక్కడ నా లెటర్ ఉంటే నా చెయ్యి కింద ఉండాలి. సో మై హ్యాండ్ షుడ్ బి బిలో ద లెటర్ ఐఎమ్ రైటింగ్ ఆన్ అ పీస్ ఆఫ్ పేపర్, నాట్ అబౌవ్ ద లెటర్. ఇలా పెట్టేశారంటే చెయ్యి పైకి వెళ్ళిపోతుంది, మెడ నొప్పి వస్తుంది, దగ్గర నుంచి చూడాలనిపిస్తుంటుంది, స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది. ఒక 40-50 మినిట్స్ అయిపోయేటప్పటికి చాలా చాలా స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండడానికి సో ఇది ఉండాలి. అంటే టిప్ ఆఫ్ ద పెన్ మీరు చూసుకుంటే, తర్వాత ఎల్బో చూసుకుంటే, టిప్ ఆఫ్ ద పెన్ నుంచి ఎల్బో వరకు ఒకే డైరెక్షన్ లో ఉండాలి. అదే మీరు ఇలా బెండ్ చేశారనుకోండి, అది వేరే డైరెక్షన్ ఉంటుంది. టిప్ ఇక్కడ ఉంటుంది, ఎల్బో ఇక్కడ ఉంటుంది, వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోయింది. సో టిప్ ఆఫ్ ద పెన్ అండ్ ఎల్బో షుడ్ బి డూయింగ్ ఇన్ వన్ సింగిల్ లైన్ అనమాట. These are all the things for left-handers. Left-handers encourage cheyandi. Bharat, can we take some questions from the participants? Hello. There is a particular mechanism to take questions when it comes to the Impact Munch. Impact Zoom platform, we follow a particular procedure. That's why I'm asking Mr. Bharat. Bharat, are you there? Hello. Yeah, Bharat, can we take some questions from the people? Yes. Please raise your hand so I can unmute them. Yeah, give me a moment. I have something interesting to show them. First question from
Hello. Who is that? Yeah, you can ask. Ready with the question? Please ask the question. Good afternoon, sir. Good afternoon. Good afternoon. Sir, actually, I'm a right-hander, but my mother says that if you learn writing with a left hand, like you will succeed more in your life and like get more success. And also, That is a question which is already answered. నేను చెప్పాను ఆల్రెడీ. సక్సెస్ అనేది హ్యాండెడ్నెస్ మీద ఏమీ ఉండదు. మనం చేసే పనుల మీద, మనం చేసే స్కిల్స్ మీద, మనం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతున్నాం అనే దాని మీద ఉంటుంది. కాబట్టి ఒక హ్యాండ్ తో అయితే సక్సీడ్ అవుతారు అనుకుంటే ఈ పాటికి ప్రపంచంలో 8 to 10% లెఫ్ట్ హ్యాండర్స్ కాదు, 90 to 92% లెఫ్ట్ హ్యాండర్స్ ఏ ఉండేవాళ్ళు. అదే నిజమే అంటే నేను నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ అని మానేసి నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ అకాడమీ అనేది పెట్టేసేవాడిని. కమ్ జాయిన్ విత్ మీ, ఐ విల్ టీచ్ యూ హౌ టు స్టార్ట్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్ అని చేసేవాడిని. నేను ఇంతవరకు 24 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ పని చేయట్లేదు. అంటే there is no document proof that only because of the handedness you will succeed or you will fail అనేది ఎక్కడ లేదమ్మా. ధన్యా, నువ్వేం చేస్తావంటే నువ్వు చిన్న పాపవి, బుజ్జి పాపవి, ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్ చదువుతున్నావు అంటే 12 సంవత్సరాలు. సో నీకు ఇంకా చాలా టైం ఉంది. ఒక 5-6 years వరకు నీ డామినెంట్ హ్యాండ్ ని, రైట్ హ్యాండ్ నే వాడు, స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకో. దాని తర్వాత సెకండ్ హ్యాండ్ ని ట్రై చేయండి. ఇందాక చెప్పినట్టు you will become an ambidextrous by the time you finish your graduation, or maybe at least you finish your +2. ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీస్ చాలా మారిపోతున్నాయి. సో అట్లీస్ట్ నువ్వు +2 దాటే వరకు మాత్రం ఈ పని చేయకు. దాని తర్వాత మాత్రం ఈ రెండో హ్యాండ్ ని స్టార్ట్ చేయమ్మా. ఇప్పుడేమి అవసరం లేదు. ఆ రెండో హ్యాండ్ తో ప్రాక్టీస్ చేసే టైంలో నువ్వేం చేస్తావంటే బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ ఇంగ్లీష్, లేకపోతే బేసిక్ స్కిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎన్హాన్స్ చేసేసుకో. ఓకేమ్మా? Thank you. Next question. Dr. S. Ramesh Babu garu, unmute చేసుకోండి. Sir, good evening. Good evening అండి. రమేష్ గారు చెప్పండి. Sir, I'm Ramesh Babu. Yes, sir. My doubt is that I'm right-handed one. Okay. There is a tremendous change in my handwriting. Actually, Okay. It is compared to earlier one, it is not good. Okay. Oh, it is not good. Yeah. Maybe ట్రమెండస్ చేంజ్ అంటే నేనేమనుకున్నానంటే బాగా మారిపోయిందేమో, సూపర్ గా రాస్తున్నారేమో. ఓకే. No. That's what I want to clear. Is it the same case with the left-handers also, the change in the handwriting? అట్లా ఏం లేదండి. లెఫ్ట్ హ్యాండ్ అయినందువల్ల డిట్యూరేట్ అవుతుంది, రైట్ హ్యాండ్ అయినందువల్ల డిట్యూరేట్ అవుతుంది అని లేదు. ఎందుకు హ్యాండ్ రైటింగ్ క్రమేపీ తగ్గుతుందంటే రీజన్ నెంబర్ 1, మనం దాన్ని ప్రాక్టీస్ చేయడం మానేస్తామండి. ఈ రోజుల్లో అంతా ఎలక్ట్రానిక్ డివైజులు వాడుతున్నాం, ఎక్కువగా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ లో లేదు. ఎలాంటి స్కిల్ అయినా సరే మీరు వాడడం మానేస్తే అది తక్కువ అయిపోతుంది. దట్ ఈస్ ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఇంట్రెస్ట్ లేక అవడం వల్ల. థర్డ్ రీజన్ ఏంటంటే ఆ ఏజ్ ఫ్యాక్టర్ కూడా కొన్నిసార్లు ఉంటుందండి. చిన్న న్యూరో ఇష్యూస్ వస్తాయి, న్యూరాన్ సంబంధించిన ఇష్యూస్, నర్వస్ ఇష్యూస్ ఏదైనా వస్తే అప్పుడు కూడా డిటీరియేట్ అవుతుంది. అంతే తప్ప ఏదైనా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకొంచెం మెరుగవ్వాలే కానీ అదేం తగ్గదు యాక్చువల్లీ. ఓకే అండి. Any other question? Yeah, from Suresh garu. సురేష్ గారు unmute చేసుకొని మాట్లాడండి. నాట్ సార్ నమస్తే సురేష్ గారు చెప్పండి. అంటే నేను బేసికల్ గా రైట్ హ్యాండ్ తోనే రాస్తాను సార్. ఐ యామ్ ఏ ఫిజికల్ ఛాలెంజ్, మై రైట్ మిడిల్ ఫింగర్ లేదు. ఓకే. కొంచెం పెయిన్ గా ఉంది సార్. లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నాం కానీ నీట్ గా ఫాస్ట్ గా రావట్లేదు. ఫస్ట్ నుంచి మీరు రైట్ హ్యాండ్ తో రాసేవాళ్ళ? అవును సార్. ఎంత కాలం నుంచి లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నారండి? బేసికల్ 1 year సార్. 1 year నుంచి. ఓకే. సో మీరు బేసిక్ గా స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలండి. రెండవ ప్రపంచ యుద్ధంలో చాలా మందికి డామినెంట్ హ్యాండ్ పోయిందండి. ఎప్పుడు వాడే రైట్ హ్యాండ్ కొంతమంది కట్ చేయడం వల్లనో, తుపాకులు తగలడం వల్ల ఒక హ్యాండ్ తీసేయాల్సి వచ్చింది వాళ్ళకి. అప్పుడు డాక్టర్స్ ఏం చేశారంటే ఆ రెండో చేత్తో రాయడం, రెండో చేత్తో వాళ్ళ పనులు చేయడానికి ట్రైనింగ్ ఇచ్చారండి. డాక్టర్స్, మెడిసినల్ గా న్యూరో సర్జన్స్, న్యూరో ఎక్స్పర్ట్స్ అంతా ట్రైనింగ్ ఇచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సురేష్ గారు, గుడ్ న్యూస్ మీకు ఏంటంటే మనం అసలు చేత్తోనే రాయమండి. మనం రాసేది యాక్చువల్ గా బ్రెయిన్ తో. మీరు కుడి చేత్తో రాస్తారా, ఎడం చేత్తో రాస్తారా, కాల్లో పెన్ను పెట్టుకుని రాస్తారా, నోట్లో పెన్ను పెట్టుకుని రాస్తారా, రాయొచ్చు. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఒక 6 నెలలు అయ్యేటప్పటికి
మాక్సిమం 6 months అండి. మీరు ఆల్రెడీ 1 year అయింది అంటున్నారు, కానీ ఎక్కడో టెక్నిక్స్ లో లోపం ఉందన్నమాట. కొంచెం మీరు హ్యాండ్ ని మూవ్మెంట్, నేను ఇందాక బిగినింగ్ లోనే చెప్పాను, డైలీ రెగ్యులర్ రొటీన్ లో పనులు చేయండి అని. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవ్వాలండి. తెలుగులో సవ్య దిశ అపసవ్య దిశ అంటారండి వీటిల్ని. సవ్య దిశ అపసవ్య దిశలో మూవ్ అయ్యేలాగా కొంచెం మిమ్మల్ని మీరే ట్రైన్ చేసుకోండి ఆ రెండో హ్యాండ్ ని. ఏం ప్రాబ్లం లేదండి, ఒక అడిషనల్ స్కిల్ అని చెప్పొచ్చు. మీరు ఇప్పటిదాకా ఒక హ్యాండ్ తో రాసేసారు, సమ్ ఇష్యూ అయింది, ఇప్పుడు రెండో హ్యాండ్ తో రాయొచ్చు, ఏం తప్పలేదు. కొన్ని లక్షల మంది ప్రపంచంలో, అంటే అదృష్టం ఏంటంటే మీకు రెండో హ్యాండ్ కూడా ఉంది. చాలా మందికి పోయింది, ఒక హ్యాండ్ పోయింది, డామినెంట్ గా ఉండే హ్యాండ్ పోయినప్పుడు రెండో హ్యాండ్ తో స్టార్ట్ చేసి అన్నం తినడం మొదలు పెట్టారు, రాయడం మొదలు పెట్టారు, వస్తువులు మేయడం మొదలు పెట్టారు. కొంతమంది మెకానిక్స్ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు ఆపరేషన్స్, అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో అప్పటిదాకా ఉపయోగపడని హ్యాండ్, అప్పటిదాకా వాడని హ్యాండ్ ని అత్యద్భుతంగా వాడేశారండి. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడే చెప్తున్నాను, చక్కగా ప్రాక్టీస్ చేయండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్ చేయండి. మీరు 50% హ్యాండ్ ని ట్రైన్ చేస్తే 50% బ్రెయిన్ ని ట్రైన్ చేయాలండి. బీ కాన్ఫిడెంట్, ఐ కెన్ డూ ఇట్. వెన్ లాక్స్ ఆఫ్ పీపుల్ కెన్ డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ కెన్ డూ ఇట్ బెటర్ దాన్ దెమ్ అని అనుకోవాలి. కాన్ఫిడెంట్ గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్స్ చేసుకుంటూ ఉండండి డైలీ లైఫ్ లో. మెల్లగా ఇంక్ పెన్ తీసుకొని గీతలు గీయండి, లేకపోతే మీరు లెఫ్ట్ హ్యాండ్ తో రెండో హ్యాండ్ మీరు స్టార్ట్ చేశారు కాబట్టి ఒక పేపర్ మీద ఏదో ఒక లైన్ గీయండి. హారిజాంటల్ గా గీస్తారా, సర్కిల్ గీస్తారా, వేవ్ లాగా గీస్తారా, గీయండి. దానికి దగ్గరలోనే రెండో లైన్ కూడా అదే డైరెక్షన్ లో గీయడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే యథాలాపంగా గీసేస్తారు, ర్యాండమ్ గా ఒక లైన్ గీసేస్తారు. రెండోసారి దానికి దగ్గరలో, అంటే డబుల్ లైన్ అన్నమాట, దాని మీద కాకుండా ఒక 1/2 inch గ్యాప్ తో మళ్ళీ రెండో లైన్ కూడా రాయడానికి ట్రై చేయండి. మైండ్ బ్యూటిఫుల్ గా ట్రైన్ అవుతుందండి. విత్ ఇన్ 2 to 3 months you will become very very perfect, not only in writing, for your regular daily usage also you can be very very perfect with a second hand. Please remember, you are not using the hands, you are using only mind. Prepare your mind, train your brain, you will become perfect, and no doubt about that. We have one last question from Shravan. Shravan, చేసుకోమంటారు. ఎస్ సార్, నమస్కారం సార్. ఈరోజు ఈ ప్రత్యేకమైన రోజులో మీతోటి సాయంత్రం వేళ మేము మాట్లాడే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ మరి హెడ్ మాస్టర్ వేరు వేరు రోల్స్ లో 22 years సర్వీస్ చేశాను సార్. నాకు అరుదుగా ఒకటి రెండు కేసులు ఇట్లా ఎదురయ్యాయి. నా ట్రైనింగ్ లో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ అయినప్పటికీ లెఫ్ట్ హ్యాండ్ ని ఎంకరేజ్ తప్పేం లేదనే భావన ఎందుకో నాకు గలలేదు సార్. ఇంత తర్వాత మీరు ఈరోజు చెప్పడం వల్ల నా దృష్టికి వచ్చింది. ఒకరిద్దరిని మార్చాను, ఈవెన్ రైట్ హ్యాండ్ గా పొరపాటు చేశానేమో అని మీ మాటల ద్వారా నేను అర్థం చేస్తున్నాను. చాలా మంది మీరే కాదండి, అవగాహన లేక పాపం, అంటే వాళ్ళు కూడా ఏం చేయాలని ఏం కాదు, అవగాహన లేక పాపం స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా చాలా మంది ఫోర్స్ చేసిన సంఘటనలు నాకు చాలా తెలుసు లైఫ్ లో. బట్ ఒక రోజు ఐడియా వస్తుంది మనకి. అందరికి డాక్టర్లు అయినంత మాత్రాన మొత్తం శాస్త్రం అంతా తెలియాలనో, లేకపోతే టీచర్ ప్రిన్సిపాల్ అయిన తర్వాత మొత్తం తెలియాలనో ఎక్కడ లేదండి. మీరు ఆ సబ్జెక్ట్ లో ఎక్స్పర్టే, కానీ కుడి చేతి వాటం ఎడం చేతి వాటం దాంట్లో ఎక్స్పర్ట్ కాదు కదా మీరు. యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ ఇట్, బట్ వన్స్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, యు స్ప్రెడ్ ది గుడ్ థింగ్స్ అంతే. చెప్పండి. సో క్వశ్చన్స్ ఆర్ డన్. Questions are done. Right. Bharat, can we go for book release? Yeah, before first Endamudi garu or book release? Endamudi garu will release the book, and my mentor, my great friend, and what not, everything for me. నేను ఈరోజు అంటే చిన్నప్పుడు నా పేరు ఏంటంటే వై మల్లికార్జునరావు అండి. ఇప్పుడు నా పేరు ఏంటంటే హ్యాండ్ రైటింగ్ మల్లికార్జునరావు అనమాట. సో ఇంటి పేరు మారిపోవడానికి కారణమైన ఇద్దరిలో ఎండమూరి గారు ఒకళ్ళు డాక్టర్ పట్టాభిరామ్ గారు, ఇంకోళ్ళు ఎండమూరి గారు. డిజిటల్ వైస్ చూస్తే నాకు ఆ సొసైటీలో ట్రైనింగ్ వైస్ చూస్తే ఇంపాక్ట్ హెస్ ఈక్వల్లీ గివెన్ మీ ఆ ప్లాట్ఫామ్ ఫర్ ద పాస్ట్ సెవరల్ ఇయర్స్. ఐ థింక్ ఇంపాక్ట్ 24 years నుంచి ఉంటే, నేను 15 years నుంచి, లాంగ్ ఎగో ఇంటర్నెట్ లో ఇవన్నీ లేనప్పటి నుంచి కూడా మేము ఇంపాక్ట్ లో చేస్తూ ఉన్నాం. ఇంపాక్ట్ గివెన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఈ ముగ్గురులో ఒకటి రాసిన వెన్నెల్లో ఆడపిల్ల పుస్తకంలో రేవంత్కి గుండె కుడివైపు ఉంటుంది. అలాగే ఇంకో నవల్లో నా హీరోయిన్ లెఫ్ట్ హ్యాండర్. సాధారణంగా లెఫ్ట్ రైట్ 2 హ్యాండ్స్తో ప్రవేశం ఉండి రాయటం ఇలాంటి పనులు చేసే వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయని చెప్పి మానసిక శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఈరోజు లెఫ్ట్ హ్యాండ్స్ డే, అందుకని మిత్రుడు మల్లికార్జునరావు ఒక పుస్తకం రిలీజ్ చేస్తున్నాడు, బీయింగ్ లెఫ్ట్ హ్యాండెడ్ అని చెప్పి. మీ పిల్లల్లో ఎవరికన్నా లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ ఉపయోగించే అలవాటు ఉంటే ఫోర్స్ఫుల్గా దాన్ని
మీరు మార్చడానికి ట్రై చేయకండి. ఒకరోజు ట్రైన్లో నేను మల్లికార్జునరావు వెళ్తూ ఉంటే ఒక డాక్టర్ గారు తన పిల్లవాడి తాలూకు విపరీత ప్రవర్తన గురించి చెప్తున్నప్పుడు మల్లికార్జునరావు ఇమ్మీడియట్గా మీ వాడు ఒరిజినల్గా లెఫ్ట్ హ్యాండ్ అయితే మీరు ఫోర్స్ఫుల్గా రైట్ హ్యాండ్కి మార్చారా అని అడిగాడు. ఆవిడ ఆశ్చర్యపోయి అవునండి అని చెప్పింది, డాక్టర్ గారు ఆవిడ. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఇంత ఇమ్మీడియట్గా ఇతను ఎలా అడిగాడు అని చెప్పి. సో బీయింగ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఈజ్ నాట్ ఎనీ క్రైమ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. సో లెట్ ఇట్ కంటిన్యూ. నిజానికి సింగిల్ హ్యాండెడ్తో అన్ని పనులు చేసేవాళ్ళ కన్నా 2 హ్యాండ్స్తో పనిచేసేవాళ్ళు ఎక్కువ చురుగ్గాను తెలివితేటలతోనూ ఉంటారని మా అభిప్రాయం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ బుక్ ని రిలీజ్ చేశారు. బీయింగ్ లెఫ్ట్ హ్యాండెడ్ అనేది ఇండియాలో ఫస్ట్ బుక్ అండి. థ్యాంక్ యూ భారత్ ఫర్ యువర్ వండర్ఫుల్ టెక్నికల్ సపోర్ట్. Thank you so much. And here I have a news, a small news. This is the title and the title of the book, Being Left-Handed. You can see it on the screen. And we are giving it for 49 rupees only today. Actually, the face price of the book is 100 rupees and we're giving it for 50%. If you are a left-hander or if you have anybody known to you, you can buy a digital copy. You can read it on your mobile phone. You can read it on your laptop. You can take a printout. This is a copy I'm doing for the first time. I'm thankful to Impact. My first digital book is released on the Impact Foundation's platform. Thank you so much, Gampa Nageshwara Garu. Thank you, Mr. Bharat. And my first copy, I would like to give it to Mr. Bharat, who is organizing this program. Bharat is a left-handed. Wish you all the very best, Bharat. We are all clapping. Thank you, sir. Most of the people are in mute mode. Bharat is also a left-handed guy and very, very sharp. Digital and electronics విషయం అయితే నేను ఎండమూరి గారు ఏ విషయం ఇట్లా అంటుంటే he solves అనమాట. So I'm very happy to give this book to Bharat, the first copy. And if somebody is interested, you can go to Bharat. Please help me with the link. There is a link which is given in the chat box, and you can take it, or we'll send it to all of you. You can call us, you can mail us. So link kuda Bharat will arrange the link on this chat box. You can take it. Done, sir. It is done. It's done. Thank you so much. Thank you, Mr. Bharat, for sharing the link and for giving all the technical support. I wish all the left-handers all the very best once again. Please do not show any discrimination in between left-handers and right-handers. And before I leave, I would like to show... So people are asking your courses and details. Yeah, courses also we have, Bharat, on handwriting improvement, on graphology and calligraphy. We have a lot of courses. Please be in touch with us on our number. Our number is 9966. Bharat, can you type it? Yeah, I can also do it. I think there is a chat box. I can also type it. Any of my friends can type it over there. 9966 961642. 9966 9966. Did anybody type? Yeah, 9966 961642. Yes. It's getting typed over there. Thank you very much for all of you for participating. Bharat, can I take one more minute? Yes, sir. We have a beautiful product now with me. If you can see it, closely. I don't know whether you're able to see it, L or not. L and a letter on the academy. This is a special sharpener used for left-handers, used by left-handers. India lo generally very rare product idi. This is specially designed for left-handers. And దీని మీద L అని ఒక లెటర్ ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. Yes. Yeah. You can see it. I think it reverse camera కాబట్టి మీకు L అని ఇలా రివర్స్ లో కనిపిస్తుంది. This is a special sharpener. So ఎడమ చేతి వాటం ఉండేవాళ్ళు ఇలా హాయిగా ఎడమ చేతితో వాళ్ళు షార్ప్ చేసుకోవచ్చు అనమాట. And I'll show you another device. This is a device, scissors for design for left-handers. And ఇక్కడ చూసారా ఇది పెద్దగా ఉంటుంది. సో ఎడమ చేతి వాళ్ళు థంబ్ని ఇలా పైన పెట్టి ఇలా చేస్తారండి. సో దే కెన్ యూజ్ ఇట్. దిస్ ఇస్ మై లెఫ్ట్ హ్యాండ్ యాక్చువల్లీ. ఐఎమ్ నాట్ ఎ లెఫ్ట్ హ్యాండర్. Still, they can use it very effectively. This is imported from America. So left-handed stores untayandi. Left-handed stores and మీరు Google లో టైప్ చేయొచ్చు.
And there is a special calligraphy book designed by experts, especially for left-handers. Yeah, I'm sorry, this is showing in reverse camera kabatti I think you can make out, left-handers kosam idu oka calligraphy book andi. And inka vichitramaina product na daggara untundandi. Left-handers kosam there is a pen designed. Eppudu oka pen ni meer ee shape lo chusi undaru. This is a pen designed exclusively for the left-handers anamata. I'll show you close to the camera. If you can see the tip now it's getting open. So I'm closing it. Now the tip has come. And వాళ్ళు ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్ తో కొంచెం ఇబ్బందిగా ఉండే వాళ్ళకి ఇలా పట్టిస్తారండి. ప్లీజ్ వాచ్ దిస్ కేర్ఫుల్లీ. ఈ ఇండెక్స్ ఫింగర్ ని దీని మధ్యలో పెట్టి ఇలా రాపిస్తారు అనమాట. లెఫ్ట్ హ్యాండ్ తో రాయడం ఇబ్బంది ఉండే వాళ్ళకి స్పెషల్ గా డిజైన్ చేసిన ఒక పెన్ అండి. చూడండి, ఇది అసలు చూస్తే పెన్ లాగా అనిపించదు మీకు, అదేదో ఒక మెకానికల్ టూల్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ ఎ పెన్ అండి. I'll put it off here like this if you can see. So this is off now, so it's going back. So now I'll put it on. So ఇలా ఆన్ చేసి ఇలా పెట్టి ఇలా రాస్తారు అనమాట మెల్లగా. అప్పుడు ఒక 21 days అలా చేస్తే మిగతా ఏ రెగ్యులర్ పెన్ తో అయినా వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. And there is a special pen designed for left-handers. One more pen. So regular గా రాసే వాళ్ళకి this is a cap. చూడండి ఈ పెన్ షేప్ ఎలా ఉందో చూసారా? You can see it. It's a little curved out here. Beginning లో ఇలా ఒక curve. Can you see that curve over there? So specially designed for left-handers. This is from UK. So UK లో ఒక పెన్ స్టోర్స్ నుంచి నేను తీసుకొచ్చాను ఇది. This is like this అనమాట. ఇలా లెఫ్ట్-హ్యాండర్స్ పెట్టి రాస్తారు. బిగినింగ్ లో ఇబ్బందులు ఉండే వాళ్ళకి, లేకపోతే రెగ్యులర్ గా కూడా చాలా కన్వీనియంట్ గా రాయడానికి. And being a handwriting expert also, I don't know what is the difference between left-handers and right-handers pencil andi. This is a pencil designed for left-handers అంటే ఇది క్రేజీ అనిపించింది నాకైతే. నేను కూడా చెప్తున్నాను కదా, పెన్సిల్ లో ఏముండదండి. ఇప్పుడు టూత్ బ్రష్ ఒకటి ఉంటుంది, ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడాలు ఎందుకు ఉంటాయి? దాంట్లో సేమ్ కైండ్ ఆఫ్ టూత్ బ్రష్ ఉంటుంది. అట్లాగే పెన్సిల్ లో ఏమి ఉండకూడదు యాక్చువల్లీ. నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఎవరైనా మేధావులు అక్కడ ఎవరైనా ఉంటే నాకు కూడా తెలియజేయండి. నేను ఇందాక చెప్పాను కదా, ఒక హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అయినంత మాత్రం మొత్తం తెలియాల్సిన విషయమే లేదు నాకు. బట్ దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ టూల్ అండి. ఇట్స్ కాల్డ్ రూలర్. ఇదైతే నాకు చాలా చాలా నచ్చేసింది. బ్యూటిఫుల్. ఇఫ్ యూ కెన్ సీ వన్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ లో మీరు ఒక వైపు చూస్తే యూ కెన్ సీ సెంటీమీటర్స్ ఒక వైపు ఉంటాయి. మళ్ళీ ఇలా పెట్టేస్తారు వాళ్ళు. ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తో టైప్ చేయొచ్చు అనమాట. యూ కెన్ సీ ఇట్. లెఫ్టీస్ రూల్ అని ఉంటుంది అనమాట. రూలర్ అంటే స్కేల్ అని. yes. So this is lefty's rule. This is also bought in UK. నేను లండన్ వెళ్ళినప్పుడు కొన్నాను ఇది. So these are all the products I wanted to show you specially, and I congratulate all the left-handers sitting over there. Maybe after this program they'll be watching on YouTube. I thank Impact, I thank Endamuri sir, I thank all the left-handers, and technical support ichina Bharat ki special thanks cheppuntanu. Bharat, can we conclude the show? Yes sir. So thank you very much once again. We have a great day. Wish all the left-handers in your surroundings happy Left-Handers Day. Namaste.